స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం అధ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే భయాద్రణాదుపరతం మంస్యం తే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం అవాచ్యవాదాంశ బహూన్ విదిష్యంతి తవాహితాః నిందం తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియచెప్పిన ధర్మపరమైన లేదా బాధ్యతాపరమైన కార్యనిర్వహణ విషయం గురించి సంపూర్ణముగా అర్థము చేసుకోవడానికి మనము 31వ శ్లోకము నుండి 36వ శ్లోకము దాకా చదివి మొత్తము అన్ని శ్లోకాలకు కలిపి తాత్పర్యము చెప్పుకుందాము. ఎందుకంటే ఈ శ్లోకాలన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న విషయాలుగా మనము గుర్తించవచ్చు. శ్రీకృష్ణుడు అర్జునుడిలోని బంధాలతో కూడి ఉన్న భయాన్ని, మహారథులతో యుద్ధము చేయడానికి ఉన్న పిరికితనాన్ని గుర్తించాడు. అందువలన ఈ 5 శ్లోకాల ద్వారా అర్జునికి ఏ విధముగా చెబుతున్నాడు అన్నది మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏమిటంటున్నాడు? అర్జున, నీకు తెలియనిది ఏమీ కాదు కదా. ఈ మహారథుల దృష్టిలో నువ్వు అత్యంత గౌరవనీయుడు, పాండవుల తరపు నుంచి ముఖ్యమైన వీరుడువు కూడాను. అటువంటి నువ్వు యుద్ధము చెయ్యను అని యుద్ధభూమి నుంచి వెళ్ళిపోతే వారి దృష్టిలో ఎంత చులకన అయిపోతావో ఊహించు చూడు. యుద్ధము చెయ్యడానికి ధైర్యము చాలక యుద్ధభూమి నుండి పారిపోయాడు అని కూడా అంటారు. కౌరవ సేనలు నీతో యుద్ధము చెయ్యడానికి తహతహలాడుతున్న ఎందరో వీరులు లేదా నీ యొక్క శత్రువులు నీ యొక్క వీరత్వాన్ని శంకిస్తారు అర్జున. నిన్ను అనరాని మాటలు కూడా అంటారు. ఇంతకన్నా ఎక్కువ శోకస్థితి నీకు ఇంకొకటి ఉంటుందా అర్జున? ప్రజలు కూడా ఈ యుద్ధము ముగిసిన చాలా కాలము వరకు నీ యొక్క పెరిగితనము గురించి, నీ యొక్క అసమర్థతను గురించి కూడా కథలు కథలుగా చెప్పుకుంటారు అర్జున. ఇవి అన్నీ కూడా నీకు అపకీర్తిని కలిగించేవే. నీలాంటి అత్యుత్తముడు లేదా శ్రేష్ఠుడు అయిన వ్యక్తికి ఇటువంటి అపకీర్తి మరణము కంటే కూడా అధికముగా అనిపిస్తుంది అర్జున. అర్జున, రాజుగా ఈ యుద్ధము చెయ్యడము, నీ మీద నమ్మకం ఉన్న ప్రజలను రక్షించడము కూడా నీ యొక్క వృత్తి ధర్మము. ఇటువంటి ధర్మాన్ని నువ్వు కానీ పాటించకపోతే నీ ధర్మాన్ని నువ్వు విడనాడిన వాడిగా గుర్తింపబడతావు అర్జున. ఈ విధముగా పాపకర్మలు చేసిన వాడివి అయ్యి అపకీర్తి పాలు అవుతావు అని పరమాత్ముడు శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియచేస్తున్నాడు. పార్థ, నువ్వు అర్థం చేసుకోవటం లేదు, కానీ ఎంతో అదృష్టము చేసిన క్షత్రియులకు తప్ప ఇటువంటి ధర్మయుద్ధానికి అవకాశము దొరకదు. అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని నువ్వు వదులుకోకు. ఈ అవకాశాన్ని నువ్వు విజయ పదానికి లేదా వీరస్వర్గానికి మార్గంగా గుర్తించు అర్జున. స్వధర్మ పాలనా ప్రేరితమైన ఈ కర్తవ్య కర్మ చేయడానికి నీకు ఎటువంటి భయము అక్కరలేదు, నీకు ఎటువంటి పాపము కలుగదు. నీలాంటి క్షత్రియుడుకు ఇటువంటి ధర్మయుద్ధమును మించిన లేదా శ్రేయస్కరమైన
కర్తవ్యము ఇంకొకటి ఉంటుందా అర్జున? ఈ విధముగా శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్య పాలన విడనాడిన వాడికి కలిగే అపకీర్తి గురించి వివరముగా తెలియచేస్తున్నాడు.